హాయ్ బ్రో. అండి మీరు బిగ్ బాస్ లో స్ట్రాటజీ ఏమన్నా వాడారా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేశారా? స్ట్రాటజీ ఏముంటుంది బ్రో, మనం ఏదో అనుకున్నా అది వర్కౌట్ కాదు బిగ్ బాస్ లో. ఎందుకంటే రోజు రోజుకి ఆయన ఆట మారుస్తాడు. ఎలా ఆడాలనేది మనం చెప్పలేము, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆడాలి. అందుకని దానికి స్ట్రాటజీలు వేసుకొని వెళ్ళినా వర్కౌట్ కావు, అప్పటికప్పుడు ఏదో ఉంటది అంతే. బిగ్ బాస్ లో ఇప్పుడు కొంతమంది గేమ్ ఆడకపోయినా జస్ట్ ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ చేసి ఆ ట్రాక్ మీద కూడా సస్టైన్ అయినా ఇప్పటిదాకా కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అది వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారన్న? అలా బ్రో అలా అవుతుందని మీకు అనిపిస్తే అది నేనేం చేయలేను, నాకైతే అనిపించలే. కానీ అభయ్ నవీన్ బిగ్ బాస్ ని చెప్పేది నేను 6వ వారం నుంచి 13వ వారం దాకా ఉన్నా. నా ఆట గురించి అడగని చెప్తా. 5 వారానికి ముందు 13 నిన్న లాస్ట్ వీక్ కూడా నేను చూడాల, ఓపెన్ గా చెప్తున్నా. మీరు జనాలు ఎవడ హీరో అనుకుంటే వాడే హీరో బ్రో. కొంతమంది నన్ను హీరో అనుకుంటారు, నేను హీరోనే అంతే. ఎలిమినేట్ అయినా వెళ్ళిపోయిందా, నన్ను నుంచో పెట్టారా? మీరు బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నారన్న ఈ వీక్స్ లో? గుడ్ క్వశ్చన్ బ్రో. బేసిక్ గా మనిషి అన్నవాడు వచ్చిందంతా సంతృప్తి చెందాలని నేర్చుకున్నా బ్రో. లైవ్ నేను ఎక్స్పీరియన్స్ చేశా. లాస్ట్ టైం నేను 9 వారాలు ఉన్నా. 9 వారాలు ఉండి అది నా ఒక యూట్యూబ్, నేను మీలాగే యాంకర్ ని ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని. నా లాంటి వాడు ఒక బిగ్ బాస్కి వెళ్ళి 9 వారాలు ఉన్నంటే చాలా గొప్ప. నేను దాన్ని గొప్పగా ఫీల్ అవ్వకుండా అరే మా అమ్మ రాలేదు కదా నెక్స్ట్ వీక్ అనే బాధను నేను లోపల పెట్టుకున్నా. ఆ 9 వారాలతో నేను సంతృప్తి చెందాల. దానివల్ల నేను సంవత్సరం ఎఫెక్ట్ అయ్యా. ఈసారి మా అమ్మ లోపలికి వచ్చింది, టాప్ 5 వెళ్ళాలి, విన్నర్ కొట్టాలి అనేది పెట్టేసుకున్నాను అనుకో, మనిషి సంతృప్తి చెందరు దేనికి. అది పెట్టేసుకున్నాను మళ్ళీ బయట రాగాలి, అబ్బా టాప్ 5 వెళ్ళలేదు రా తేజ కానీ నేను బాధపడాల్సి వచ్చింది. వద్దు, వచ్చిందంతా సంతృప్తి చెందు, మూసుకొని కూర్చో అంతే. కొడతారు, మీరే కొడతారు. మళ్ళీ ఇందాక మీరు అడిగింది ఆ కమిడియన్స్ దాన్ని మీరు ఎందుకు నిశ్చయించుకున్నారన్నా కదా, లానండి ఇది నేను ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు అవినాష్ అన్న టాప్ 5 వెళ్ళాడు, యాజ్ ఎంటర్టైనర్ గా వెళ్ళా. మళ్ళీ చెప్తున్నా, టికెట్ టు ఫినాలే అనే టాస్క్ ఆడి గెలిచి వెళ్ళాడు. ఓకేనా, అవినాష్ అన్న నవ్విచ్చేసాడు, ఐ మీన్ టైం తీసుకొచ్చేసాడు, జనాలందరినీ భలే ఇచ్చేసాడు అని చెప్పి బిగ్ బాస్ అవినాష్ టికెట్ టు ఫినాలే తీసుకోండి మీరు బాగా నవ్విచ్చారు అని అలా గెలిచి వెళ్ళాడు. రోహిణి గారు 14th వీక్ వరకు ఉన్నారు. ఎందుకున్నారు? ఆవిడ టాస్క్ లో ఆడి ఆ మెగా చీఫ్ అయ్యి ఆ వీక్ నామినేషన్స్ నుండి షేవ్ అయ్యి 14వ వారానికి వచ్చారు. ఓకేనా, నేను వచ్చేసా. ఎందుకు వచ్చా? 12వ వారానికి నా ఆట ఉంది. 13, 14 ఐ మీన్ 12, 13 వారాలు నేను నా ఆట సరిగ్గా లేదు, నేను ఒప్పుకుంటా దాన్ని. అందుకని నేను బయటకు వచ్చా. ఇక్కడ ప్రతిసారి ఎంటర్టైనర్లుగా ముందుకెళ్ళాలా, ఎంటర్టైనర్ గా, గేమర్ గా, ఫైటర్ గా, విన్నర్ గా వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకేసారు. నేను అందుకే ఓపెన్ గా చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రేపు ఫినాలే రోజున 5వ టాప్ 5 పొజిషన్ లో అవినాష్ అన్న ఉంటాడు. అవినాష్ అన్న బయటకు వచ్చేస్తాడు. కానీ ఇప్పటిదాకా అందరూ అవినాష్ అన్న తోపాడాడు, గీకాడాడు, ఐ మీన్ బాగా నవ్విచ్చాడు, టికెట్ మీద టాస్క్ కష్టపడ్డాడు, అది ఇది అని చెప్పారు కదా, అందరూ చెప్పారు. నేను బయటకు వచ్చిన సార్ రోహిణి గారిని కూడా నెక్స్ట్ లెవెల్ ఆడారు మేడము, అసలు బీభత్సంగా మాట్లాడారు, అది ఇది అని చెప్పి రోహిణి గారిని కూడా చాలా బాగా పొగిడారు అందరూ. కానీ ఫస్ట్ టైం నామినేషన్స్ లో వచ్చి ఏమైంది, ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. నేను ఇదే విషయం స్టేజ్ మీద నాగార్జున సార్ దగ్గర చెప్పానా, నెగిటివ్స్ ఏం లేవు, ఆవిడ గ్యారంటీ నామినేషన్ బయటకు వచ్చేస్తారు. ఐ మీన్ జనాలు ఓట్ చేస్తేనే ఉంటారు, లేదంటే బయటకు వచ్చేస్తారు. అని బయటకు వచ్చి చూసిన తర్వాత ఎవరికి లేనంత పాజిటివిటీ రోహిణి గారు ఉంది. కానీ ఆ పాజిటివిటీ మొత్తం ఓటుగా మారలేదు. ఎందుకు అంటే ఎంటర్టైనర్ని అరే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు, కానీ వీళ్ళు ఉండాలరా అనుకోరు. అది నిజమండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. నేనే అనుకుంటా, సినిమాలో కమెడియన్స్ చూస్తాము, అరే వీళ్ళ ఎండింగ్ ట్రాజిడీ ఇచ్చినా ఫన్నీ ఇచ్చినా నవ్వుకుంటాం. హీరోయిన్లకి ట్రాజిడీ ఎండింగ్ ఇస్తే ఒప్పుకుంటామా? అరే ఏంట్రా ఇదని ఫీల్ అయిపోము. ఇది అంతే మూవీ అంటున్నాను, ఒక రియాలిటీ బ్రో. ఆ రకంగా చిన్నప్పుడు అలవాటు పడిపోయాం మనందరం. ఇప్పుడు ఇది మీకు కాదు చెప్తుంది, టీవీలో చూస్తాం ప్రతి ఒక్కళ్ళు, ఇది యాక్సెప్ట్, ఎవరైనా ఒప్పుకోవాల్సింది, అవునన్నా కాదన్నా ఇది నిజం బ్రో. అన్న అన్న అనే ఒక పదం అనేది ఎవడన్నా చూసాడు అనుకో, అంటే నాకే అనిపించింది, అరే నాకు ఛాన్స్ వస్తే ఇట్లాగే పిలవాలని. అది అసలు ఆ థాట్ ఎలా పెద్దవాళ్ళందరూ అన్నాన్ని పిలవడం అలవాటు అండి, అదే అక్కడ అంతే. మామూలు అమ్మాయిలు అయితే మేడం అని అలవాటు, కొత్తలో మేడం, తర్వాత రాబోయే ఎన్నో వస్తాయి, అది వేరే విషయం. అలవాటు అయ్యేదాకా మేడమే వచ్చేస్తుంది. అవినాష్ అన్న గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇందాక చెప్పిన మాటేనండి, బేసిక్ గా ఎంటర్టైనర్స్ ని విన్నర్స్ గా చూడరు అనేది మేము అనుకున్న మాట. బయటకు వచ్చినాక తప్పు, మీరు విన్నర్ అవుతారు, మీరు ఆడిన దాన్ని బట్టి అవుతారు, అది ఇది అన్నారు. గట్టిగా ఆడిన వ్యక్తి ఒక్కసారి నామినేషన్ రంగాలు బయటకు వచ్చేసారు. ఓకేనా అండి, ఇప్పుడు ఇంకొక ఆయన అడిగిన దానికి కంప్లీట్ చేసిన తర్వాత నీకు చెప్తాను అన్న. అండ్ ఇప్పుడు అవినాష్ అన్న నేను మళ్ళీ చెప్తున్నా 5వ స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే 2 సార్లు నామినేషన్స్ లోకి వచ్చాడు, జస్ట్ ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. కానీ ఎంటర్టైనర్ గెలిపించుకుందామని మేము చెప్పినప్పుడు ఎలాగైతే రియాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు, సరే గెలిపించలేకపోయినా అట్లీస్ట్ కొన్ని స్థానాలు ముందు తీసుకెళ్దామని అనిపించి ఆయనకు ఓట్ వేయండి, సీరియస్లీ మేము అన్నది తప్పు అని చెప్పి వెనక్కి తీసుకుంటాం, లేదంటే అదే మాట నిజం అనుకొని కంటిన్యూ అయిపోతాం. ఎందుకంటే ఈ సీజన్ లో ఈ రకంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో ఎంటర్టైనర్స్ ఈ రకంగా టాప్ 5 వస్తారని కూడా లేదు. ఇప్పుడు దాకా జరిగిన ఎన్ని సీజన్ లో ఏ ఎంటర్టైనర్ రాలేదండి బాబు, ఎవరు రాలా. ఈయన వచ్చాడు ఈ రోజు, మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి, ఎంటర్టైనర్ గెలిపిస్తాం అనుకుంటే 1-2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం, మీ అందరికీ ఓకే. అరే కాదురా జనాలు ఇలా అనుకోలేదు, ఒకటి టేస్టీ నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోతున్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు. అవ్వలేదు కదా ఈసారి, అదే ఈసారి అవ్వలేదంటే కిందసారి ఎక్కువ అలాంటి మీమ్స్ వచ్చాయి, ఈసారి కూడా కొన్ని వచ్చాయి. కానీ దాని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? దాని గురించి రియాక్ట్ అయ్యేది లేదు. సీజన్ 7 వచ్చిన అది అదృష్టంగా జరిగిందే కానీ అదే ప్లాన్ గేమ్ కాదు. నాకు అనిపించి నేను నామినేట్ చేస్తాను, అది ఎలా జరిగింది అంతే.
దానండి అమ్మ సపరేట్ ఏం లేదు, దీంట్లో కొడితే కొట్టేసుకోండి మేడం, వాళ్ళ ఇంటికి పోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మేడం ఇక్కడ అందరికి సపరేట్ అంటే మళ్ళీ కొడతాను దానండి.